వెల్కమ్ టు జేజేహే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆయనకు కరోనా నిర్ధారణ అయిన వైనం. బెంగళూరులో టీడీపీ ఫోరం సమావేశం. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు. 2047కి ప్రపంచంలో భారత్ నెంబర్ 1 అవుతుందని ధీమా. నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్. టీడీపీతో కలిసి పనిచేసేలా శ్రేణులను సిద్ధం చేయనున్న జనసేనాని. డాక్రా ప్రజా సంఘాలతో భేటీ కానున్న పవన్. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన బల్లుమట్టి విక్రమార్క. ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం తమదని వ్యాఖ్య. 6 గ్యారంటీల దరఖాస్తులను ఇంటి వద్దకే వచ్చి స్వీకరిస్తున్నామని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డీఎంకే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్కు గురవుతున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో చాలా బలహీనంగా కనిపించారు. తాజాగా మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్సను కొనసాగించారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారికి దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు. జనవరిలో 3, ఫిబ్రవరి 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్కే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ 1గా ఉంటుందని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని అన్నారు. ఏపీని బాగు చేయడానికి మీరు ఏం ప్లాన్ చేయగలరని ప్రశంసించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారని చెప్పారు. రానున్న ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని చెప్పారు. మీరు సంపాదించిన దాంట్లో 5% సమాజం కోసం వినియోగించుకోవాలని అన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్లేనని చెప్పారు. తొలుత తనను గెలిపించింది విద్యార్థులేనని అన్నారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా, మొత్తం ఈ మీటింగ్ లో చూస్తే యువశక్తి కనపడుతున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్ గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగు వారంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్లే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు వారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం.
ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగు వారు వెళ్ళే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు. ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం, నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈ రోజు డ్రైవర్లెస్ కార్ల వరకు వచ్చేసాం. అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశాం. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు ఉండేది, అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే, దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వ కారణం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలను పొందలేకపోయారని చెప్పారు. ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం తమదని, ప్రజాపాలన అందిస్తామని చెప్పి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. తమది దొరల పాలన కాదని మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. తమ ప్రభుత్వం ఒక వ్యక్తికో ఒక వర్గానికో సంబంధించింది కాదని అన్నారు. 6 గ్యారంటీల దరఖాస్తులను ఇంటి వద్దకే వచ్చి స్వీకరిస్తున్నామని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టామని తెలిపారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉంటుంది. కోరి కొట్లాడి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతా ఉంటే, ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరిని ఒప్పించి, మీ మనసులు గెలిచి, మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగడుగున నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మా కండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాల్లో వెలుగు నింపుకోవటం. తెలుగుదేశం పార్టీకి తగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ దివాలా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని తెలుసునని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన జోగి రమేష్ దీనిని తాము నిరూపిస్తామని తెలిపారు. మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. టీడీపీ 2014 నాటి మేనిఫెస్టో, వైఎస్ఆర్ 2019 నాటి మేనిఫెస్టో మీద చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని తెలిపారు. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి మళ్లీ ఓటు అడుగుతున్నామన్నారు. 19 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం. ఆ అక్కకి, ఆ చెల్లెమ్మకి, ఆ అమ్మకి చెప్తూ ఈ 8 నెలల 7 నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతి గడపకి వెళ్తా ఉన్నాం. భారతదేశ చరిత్ర చూసుకోండి. జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా, ఇదిగో మన జగనన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యొత్తు, ఇదిగో ఆసరా, ఇదిగో కాపు నేస్తం, ఇదిగో పెన్షన్, ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, పిల్లలకి చదువులు చెప్పించాం. 1 కాదు 2 కాదు, ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసుంది కాబట్టి, మాకు ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమతో మేము ఆ గడపకి వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క, చెల్లి అందరూ కూడా, అవ్వ, తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మా బిడ్డ జగన్, మా తమ్ముడు జగన్, మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు. ఈరోజు తగుదునమ్మా అంటూ 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారీ కుట్టులు అమ్ముకోవటం కాదు, పొట్లాలు కట్టుకోవటం కాదు, శనక్కాయల వాళ్ళకి ఇచ్చి శనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు. ఈరోజు మేనిఫెస్టోని అమలు చేశాం కాబట్టి, ఈరోజు మీ అందరూ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి, రాష్ట్రం మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు కాబట్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పథకాలు, ఆయన మాకిస్తున్న లబ్ధి ప్రతి గడపలో మాకు ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతి గడప ఆనందంగా ఉంది, ప్రతి గడపలో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటే, ఈ ముత్తైదులందరూ కలిసి, పెద్ద ముత్తైదులందరూ కలిసి మేనిఫెస్టో ఫెయిల్ అయిందంట. ఏం ఫెయిల్ అయిందో చచ్చినాడు. ఫెయిల్ అయింది ఎవరు? ఫెయిల్ అయితే ఏదో మేము మా మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో బాగా చేసాం. బాగా చేస్తే మీరు ఎందుకు 23 సీట్లకు పడిపోతారు బాబు, పరిమితం అయిపోతారు బాబు. దిక్కులేని ఎదవల్లాగా ఎందుకు తయారవుతారు మీరు?
ఈరోజు మేము చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి, హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవబోతా ఉన్నాం. వై నాట్ 175 అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు దిక్కు దివాణా లేని తెలుగుదేశం పార్టీ, తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే, గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు. ఇందాక చెప్తా ఉన్నాడు, మా లీడర్కి ఇల్లు ఉంది, అడ్రస్ ఉంది. ఎక్కడా వచ్చినాడు చెప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా? చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా? వైసీపీ ఎమ్మెల్యే సీట్ల మార్పు, షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎంటీ ప్రచారాలపై సీరియస్ కామెంట్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. షర్మిల కాంగ్రెస్ చేరిక ఆమె వ్యక్తిగతమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చు. కాంగ్రెస్ లో చేరినా, కేఏపాల్ పార్టీలో చేరినా తమకేం సంబంధం లేదని తెలిపారు. సీట్ ఇస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైసీపీదని మంత్రి చెప్పారు. ఎవరు మారుతున్నారు? ఆయనే చెప్పాడు కదా, పోటీ చేయడం కోసం మారానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు. సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి? నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలు లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనో నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు. నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను. ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటిది నా అభిప్రాయం. అమర్నాథ్ స్థానం కూడా మారబోతుంది, మంత్రికి స్థానచలనం కలగబోతుందని వార్తలు వస్తున్నాయి. అది మీరు నేను కాదు కదా నిర్ణయించేది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్పాను, అమర్నాథ్ని మార్చినా, అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5 కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరుండో. ఒకవేళ అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు వారు క్లియర్గా వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చెప్పారు, మాకు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము సస్పెండ్ చేసాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినటువంటి పార్టీ మాది. అంత బలంగా ఉన్నటువంటి పార్టీ మాది. ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో మా పార్టీకి నష్టం జరిగిపోయింది, మా పార్టీకి ఇబ్బంది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసికంగా కృంగిపోయారు అనేటువంటి అనుకోవడం అమాయకత్వం. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, తప్పే ఉంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాను, నేను ఎందుకు ఆహ్వానించాను? నాకేం మంది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల రాజకీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కేఏపాల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, ఇంకో పార్టీలో జాయిన్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఎక్కడైనా ఎవరెవరు ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం? మేమెందుకు ఆహ్వానిస్తాం? ఎవరెళ్ళి ఎక్కడ జాయిన్ అవుతారు మాకేం సంబంధం? వైసీపీలో సీట్ల మార్పులు, చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేము 175 టార్గెట్ పెట్టుకున్నాం, దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారి సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని,
పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం, కానీ ఆయన పార్టీని వీడారు. అయితే పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్. సరే, ఏ కారణాల వల్ల పోయారో, దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి. ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఇవి చేసినా కూడా కుతంత్రాలు చేసి మా నాయకుడికి, మా ప్రభుత్వానికి తిరుగులేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. ఈ 11 మంది ఇన్ఛార్జీలు, కొత్త ఇన్ఛార్జీలు పెట్టారండి. 1వ తేదీ నుంచి పరిచయం చేయమన్నారు. మిగతా ఇన్ఛార్జీలు తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదో నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మళ్ళా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే 175 గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నామో దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి. తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో, అభిమానంతో ఎక్కడ అభ్యర్థులను మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టుబడి ఉంటారు. అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారని చెప్పేసి నిన్న రీజనల్ కోఆర్డినేటర్ తోటి సీఎం గారు సమావేశం చేశారు కదా, ఏం దిశానిర్దేశం చేశారు? ఇదేనమ్మా, ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తున్నామో అక్కడ కూడా అందరినీ సమన్వయపరిచి కొత్తగా పెట్టే అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏ విధంగా అయితే బస్సు యాత్రల కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరిగేటట్టు జనవరి ఎండింగ్ కల్లా బస్సు యాత్రలు ముగింపు దిశగా చర్యలు తీసుకున్నామనే కార్యక్రమం చేయండి. దాంట్లో భాగంగానే ఈ నెలలో మనం 2 బస్సు యాత్రలు జరుపుకోవడం జరిగింది. చోడవరంలో, పాతపట్నంలో. రేపు అరకు నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది. ఆ తర్వాత 30వ తారీఖు నర్సీపట్నం నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా సుమారుగా ఒక 7 నియోజకవర్గాల్లో జనవరి ఎండింగ్ లోపల బస్సు యాత్ర చేసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో టోటల్ బస్సు యాత్రలు ముగించే కార్యక్రమం జనవరి ఎండింగ్ లోపల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని, ఫలితంగానే నేరాలు తగ్గాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీసీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేర గణాంకాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయి, అలాగే దొంగతనాలు కూడా తగ్గాయన్నారు. 2-వీలర్ దొంగతనాలు తగ్గాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోంగార్డుల వరకు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారని, కింది స్థాయి ఉద్యోగుల్ని అభినందించారని ఆయన. ఎలక్షన్స్ ప్రశాంతంగా అయితే అనే కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరించారనేది ఒక అలిగేషన్. ఓకే, సో బట్ దెన్ యూ హ్యావ్ ఏ ఫోరం టు రెడ్రెస్ ఇట్. మీకు ఫోరమ్స్ ఉన్నాయి కదా రెడ్రెస్ చేయడానికి. తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఏదో పలానా కేసులో పలానా ఊర్లో ఈ విధంగా జరిగింది అని అంటే వీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఎవరిని అరెస్ట్ చేసాం, ఎందుకు చేసామని మేము చెప్తాం. ఒకవేళ అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోతే కోర్ట్స్లో యూ కెన్ ఆల్వేస్ కంటెండ్ అగేన్స్ట్ అస్. కోర్టు వాటిపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. ఇప్పుడు అంతో ఇంతో డిస్కార్డ్ ఉండడం అనేది సహజం. బట్ వాస్తవంగా ఏమైంది అనేది వీల్ ప్రోబ్, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అది కాదు అని అంటే దే కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్, వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్. ఎందుకంటే అక్కడ వీ కాంట్ సే ఎనీథింగ్ దట్ హెస్ నాట్ హ్యాపెండ్ కదా. కోర్టుకి ఇచ్చినప్పుడు రికార్డ్ విల్ బీ స్ట్రైట్, విల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్స్. ఏం కాదు, ఎవరైనా రావచ్చు. ఒకవేళ అట్లా ఎవరైనా రావాలనుకుంటే రమ్మని చెప్పండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ పైన అడిగి ఉంటారు. ఇన్సిడెంట్ విచ్ ఈజ్ డైరెక్ట్గా తెలిసిపోయిన ఇన్సిడెంట్, క్లియర్ కట్ ఎవరు తప్పు చేశారనేది తెలిసిన సంఘటనల్లో విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బై రైటింగ్. ఓకే,
దాని మీద ఏం చెప్పమంటావు చెప్పు. ఆయన దగ్గర రెడ్ డైరీ ఉంది అని అంటున్నాడు. రెడ్ డైరీ అవన్నీ అందుకే నేను చెప్పేది, దే మే ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్, ఓకే, విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ వీ కెన్ టెల్ యూ. సో ఎవరైనా కూడా పేర్లు రాశారు అది ఇది ఏంటంటే వీ లీవ్ ఇట్ టు దెమ్, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్, రైట్? వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ విల్ బీ ఫెయిర్, దట్ మచ్ యూ కెన్ సే. అంతవరకు చెప్పగలం కదా, అంతకంటే ఏం చెప్తాం దాంట్లో, ఓకే? ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ పైన ఒక స్పెసిఫిక్గా ఏదో విధంగా వచ్చి ఈ విధమైన ఇన్సిడెంట్ ఈ విధంగా జరిగింది, యాక్చువల్గా ఆ విధంగా జరగలేదని చెప్తే వీల్ ఎగ్జామిన్, వీల్ ఎంక్వైర్ అండ్ వీల్ కమ్అవుట్ విత్ ఫ్యాక్ట్స్. అవి నచ్చుతాయా లేదా, ఫ్యాక్ట్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నచ్చకపోతే దేర్ ఆర్ కోర్ట్స్, ఎందుకు దాని మీద పెద్ద ఇష్యూనే లేదు, ఓకే రైట్? ఇంకా రెస్ట్ ఏదైనా కూడా ఎవరైనా డైరీస్ మెయింటైన్ చేస్తానంటే ఐ మీన్ విల్ లీవ్ ఇట్ దెమ్, ఇట్స్ ఓకే, విల్ డూ అవర్ వర్క్ సిస్టమేటిక్. లోకల్లో చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ అవుతుంది, కన్సర్న్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ కదా, లోకలైజ్డ్ ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్స్ ఓన్లీ దట్ దానికి సమ్మతం కాకపోతే అది వేరే విషయం, కానీ బట్ ప్రతి చోట ఎనీ ఇన్సిడెంట్ అయిన చోట ఈవెన్ యువర్ ఆల్సో గెటింగ్ ద ఫీడ్ కదా. అందులో పైగా ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా కాదని అంటారు. కొన్ని కేసుల్లో అత్యంత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎక్కడ తప్పు జరిగిందని, కనపడిన కేసుల్లో కూడా దే ఎక్స్ప్రెస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, బట్ ఇట్స్ ఓకే, విల్ గో. జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేశారు. కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయం చేసుకుని పనిచేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతో కలిసి ఆయన ముఖాముఖి నిర్వహించబోతున్నారు. తొలి విడత వారాహి యాత్రను కూడా ఆయన కాకినాడ నుంచే ప్రారంభించడం గమనార్హం. నియోజకవర్గాల సమీక్షను కూడా ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచే ప్రారంభిస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆయనకు కరోనా నిర్ధారణ అయిన వైనం. బెంగళూరులో టీడీపీ ఫోరం సమావేశం. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ నెంబర్ 1 అవుతుందని ధీమా. నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్. టీడీపీతో కలిసి పనిచేసేలా శ్రేణులను సిద్ధం చేయనున్న జనసేనాని. డ్వాక్రా ప్రజా సంఘాలతో భేటీ కానున్న పవన్. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లుభట్టి. ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం తమదని వ్యాఖ్య. 6 గ్యారంటీల దరఖాస్తులను ఇంటి వద్దకే వచ్చి స్వీకరిస్తున్నామని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్.